చివరి ఆదివారం, చివరి సందేశం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకున్నాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మనం మొదల భాగాన్ని చదువుకున్నాం. దీనిపైన కొన్ని వివరాలు, కింద కూడా కొన్ని విషయాలు అనేవి ఉన్నాయి. అన్నీ మనం ధ్యానం చేయలేము కనుక ఈ పోర్షన్ మాత్రమే మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను చూచి ఏమంటున్నాడు అంటే, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవడైనాను నన్ను వెంబడింప కోరినట్ల అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాయి. యేసు ప్రభువుని వెంబడించేటువంటి విషయంలో అందరికి కూడా అవకాశం అనేటువంటిది ఉంది. ఎవరైనాను అంటే హూయమేపి వారు ఎవరైనప్పటికీ కూడా, ఆడవారైనా మగవారైనా, వారు ఏ జాతికి సంబంధించినటువంటి వారైనా, ఏ వర్గానికి సంబంధించినటువంటి వారైనా, ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువును వెంబడించవచ్చు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుకి ప్రార్థన చేయవచ్చు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవచ్చు. Today there is no any restriction for human beings in Christ. క్రీస్తు విషయంలో మానవ జాతికి ఎటువంటి అంతరాయము అనేటువంటిది లేదు. ఎవరైనా యేసు ప్రభువుని వెంబడించవచ్చు. ఎవరైనా సరే ప్రభువుకి ప్రార్థన చేయవచ్చు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై, ఎవరు ప్రార్థన చేసినా కూడా కృప చూపిస్తారు. కానీ అందరూ యేసు ప్రభువుని వెంబడించడం లేదు. అందరూ ప్రభువుకి ప్రార్థన చేయటం లేదు. అందరూ ప్రభువునందు విశ్వాసము ఉంచట్లేదు ప్రియారు. కారణం ఏంటి అంటే, అందరికీ యేసుక్రీస్తు ఎవరు అనేది తెలియదు. లోకంలో ఉన్న మనుషులందరికీ యేసుక్రీస్తు ఎవరు అనేది తెలిసిందనుకోండి, అందరూ ఖచ్చితంగా యేసు ప్రభువుని నమ్ముకుంటారు. అందరూ ఖచ్చితంగా యేసు ప్రభువుని వెంబడిస్తారు. అయితే మానవులు యేసు ప్రభువును అర్థం చేసుకోలేకపోవడానికి కొన్ని కారణాలు అనేటువంటివి ఉన్నాయి. ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎట్లా అని ప్రభువు మాట్లాడతారు. బైబిల్లో కూడా మనం గమనించినప్పుడు కొద్దిమందికి ప్రభువును వెంబడించేటువంటి అవకాశాలు వచ్చాయి, కానీ వాళ్ళు వెంబడించలేకపోయారు. కొద్దిమంది యేసు ప్రభువును వెంబడించడానికి వారి ధనం వారికి అడ్డం వచ్చేస్తాం, వాళ్ళ ఆస్తులు వారికి అడ్డం వచ్చేస్తాం, వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళకి అడ్డం వచ్చేస్తాం. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుతున్నాం. అందుకు యేసు నీ ఆస్తి అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఒక మంచి అవకాశం ప్రియులారా. ప్రభు ఆ వ్యక్తిని వెంబడించు అని అడుగుతున్నాడు. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. వెంబడిపోకుండానే వెళ్ళిపోయాడు.
ఎందుకు అంటే మిగుల ఆస్తి గలవాడు పిల్లలు, మిక్కిలి ధనవంతుడు. అతడు యేసు ప్రభువును వెంబడింపకపోయేదానికి అతని ధనమే అడ్డుపండుగా మారింది, అతని ఆస్తులే అడ్డుపండులుగా మారి. కనుక ప్రభువును ఈ ధనవంతుడు వెంబడించలేకపోయాడు. కొద్దిమంది యేసు ప్రభువును వెంబడించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ రిలీజియన్ అనేది అడ్డం వచ్చేస్తా ఉంటాడు, మతం అనేటువంటిది అడ్డం వచ్చేస్తా ఉంటాడు. అమ్మో యేసు ప్రభువును నమ్ముకుంటే మతం మార్చుకోవాల్సి వస్తుందేమో అని, కులం మార్చుకోవాల్సి వస్తుందేమో అని. పిల్లల యేసు ప్రభువును నమ్ముకోవడంలో మతం మారాల్సినటువంటి పని లేదు. మత మార్పిడి అనేటువంటి పదము అది సరైనటువంటి బిబ్లికల్ వర్డ్ కాదు. మనసు మార్చుకోవడమే ప్రభువును వెంబడించేదానికి కావాలి, కానీ మతం మార్చుకునేదానికి కాదు. ఇంకా కొద్దిమంది యేసు ప్రభువుని వెంబడించరు. ఎందుకు వెంబడించరు అంటే వాళ్ళకి మనుషులు అడ్డం వస్తూ ఉంటారు, కుటుంబాలు అడ్డం వస్తూ ఉంటాయి, బంధువులు అడ్డం వస్తూ ఉంటారు, సొసైటీ సమాజం అడ్డం వస్తూ ఉంటుంది. అమ్మో యేసు ప్రభువుని మేము నమ్ముకుంటే మనుషులు మమ్మల్ని తక్కువ చూపు చూస్తారేమో, మమ్మల్ని సమాజంలో నుండి వెలివేస్తారేమో, మాతో ఇంకా సహవాసం చేయలేమో అనే మనుషులు ప్రభువును వెంబడింపలేకుండా అడ్డుపడతా ఉంటారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. 12:42. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలో నుండి వెలివేయబడుతుమేమో అని పరిస్థితులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చూసారా, అధికారులు, అఫీషియల్స్, అథారిటీస్ యేసు ప్రభువుని వెంబడించాలనుకుంటున్నారు, విశ్వసిస్తూ ఉన్నారు, కానీ పరిస్థితులకు భయపడుతున్నారు. అమ్మో మేము ఆయన నమ్ముకున్నామని తెలిస్తే మమ్మల్ని సమాజంలో నుండి వెలివేస్తారేమో. సొసైటీ ఫీలింగ్స్ దీనివల్ల కూడా ఎంతోమంది యేసు ప్రభువును వెంబడించరు. ఇంకొద్దిమంది యేసు ప్రభువును వెంబడించాలి అంటే వాడికి చెడు సంబంధమైన అలవాట్లు అడ్డం వస్తూ ఉంటాయి. మేము యేసు ప్రభువును నమ్ముకోవాలండి, తాగుడు మానేయాలి, సినిమాలు చూడడం మానేయాలి, ఈ చెడు వ్యసనాలన్నింటినీ మనం మానేయాలి అని ఈ చెడు సంబంధమైనటువంటి అలవాట్లు కొంతమందికి అడ్డం వచ్చి దాన్ని బట్టి కూడా వాళ్ళు యేసు ప్రభువును నమ్ముకోకుండా జీవిస్తూ ఉంటారు పిల్లలు. ఇంకా కొద్దిమంది స్వతహాగా వారికి అహం అడ్డం వస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ కార్యం చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి అహం పనిచేస్తూ ఉంటుంది. నేనేమి అని నమ్ముకున్నాను, దాన్ని బట్టి కూడా ఎంతోమంది నమ్ముకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పరిసయ్యులు, శాస్త్రులు, సదుకాయులు, హెలోనీయులు, జలోతీయులు, వివిధ రకాల వర్గాల ప్రజలు మనకు బైబిల్లో కనిపిస్తారు. చాలామంది యేసు ప్రభువును నమ్ముకోలే, వాళ్ళలో అహం అడ్డం వచ్చేస్తూ ఉంది. ఇంకొద్దిమంది ఎందుకు యేసు ప్రభువును నమ్ముకోరు అంటే నామకార్థపు క్రైస్తవులను చూసి ఏముందిలే ఆయన నమ్ముకోని వీళ్ళు ఏమైనా బాగుపడ్డారా, వీళ్ళ జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా, వీళ్ళు కూడా మనలాగా జీవిస్తున్నారు కదా అని వాళ్ళని చూసి ఎంతోమంది దేవుని నమ్ముకోనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. కనుక ప్రభువును వెంబడించేటువంటి విషయంలో వివిధ రకాల ప్రజలు మనకు కనిపిస్తూ ఉంటారు. సరే, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల, ఎవరితో అంటున్నాడు ఈ మాటలు? ఆ వచనాన్ని మనం చూస్తే శిష్యులను చూచి అని అంటున్నాడు. శిష్యులను చూచి ప్రభువు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఆ శిష్యులు ప్రభువును వెంబడిస్తున్నటువంటి వాళ్ళు. ప్రభువు పిలుపుకు వెంటనే లోబడి ప్రభువును వెంబడించే ప్రయాణాన్ని వారు ప్రారంభించి దాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడు, 40 దినాలు అరణ్యంలో ఉన్నాడు. ఆ తర్వాత తిన్నగా సముద్ర ప్రాంతానికి వచ్చాడు. అక్కడ జాలర్లు పనిచేస్తూ ఉన్నారు.
పేతురు, యోహాను, యాకోబు. జాగ్రత్తలు అందరూ పనిచేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టే జాగ్రత్తగా చేస్తాను అని అనకముందే వాడు వలలు పక్కన పెట్టి, దోణిలు పక్కన పెట్టి ప్రభువును వెంబడించడం ప్రారంభించాడు. ఈ సంఘటనలు మనకు మత్తయి సువార్త 4వ అధ్యాయం 19, 20, 21, 22 ఆ వచనాల్లో కనబడతాయి. ఆ తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు వెళ్తూ అక్కడ ఒక ఆయన కూర్చొని ట్యాక్స్ కలెక్ట్ చేస్తా ఉన్నాడు, సుంకం వసూలు చేస్తా ఉన్నాడు. ఆయన పేరేంది? మత్తయి. పిల్లాడు ఆయన దగ్గర ఆగాడు. ప్రభు పోతూ ఆగి నన్ను వెంబడించాడు. అంతే, తటాలను లేచి he left his profession and followed Jesus. దాన్ని పక్కన పెట్టేసి ప్రభువును వెంబడించాడు. వీళ్ళు వెంబడింపు తీరు ఎలాంటిది అంటే ముగింపు వరకు అలాగే వెంబడిస్తూ వెళ్ళిపోయారు. ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల ఏం చేయాలట? తన్ను తాను ఉపేక్షించుకొని ఒక డిసిపుల్ లైఫ్, శిష్య జీవితం ఇక్కడ మనకు కనిపిస్తున్నట్లుగా. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ డినాయల్ అని అంటారు. వ్యక్తిగతంగా పరిత్యజించుకోవడం. ఉపేక్షించుకొనుట అనే పదానికి, ఆ పదం మనకు అర్థం కావాలి అంటే దానికి ఆపోజిట్ వర్డ్ మనం చూడాలి. ఉపేక్షించుకొనుట అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఏమై ఉంటుంది బ్రదర్స్? ఉపేక్షించుకొనుట అంటే మనం ఆపోజిట్ వర్డ్ ఏమని చెప్తాము? ఉపేక్షకు ఆపోజిట్ వర్డ్ వచ్చి అపేక్ష, అంతే కదా? ఉపేక్షించుకొనుట, అపేక్షించుకొనుట. దేన్ని ఉపేక్షించుకోవాలి అనేది మనకు అర్థం కావాలి అంటే ఈ అపేక్షించుకుంటా అంటే దేన్ని మనం అపేక్షించుకుంటున్నాం అనేది మనకు తెలియాలి. అది తెలిస్తే కానీ ఇది అర్థం కాదు. సహజంగా మనుషులు దేన్ని అపేక్షిస్తుంటారు అని అంటే, చూడు యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం ఒకసారి చదువుదాం. 12:43. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. అంటే ఉపేక్షించుట అనే పదానికి ఆపోజిట్ వర్డ్ అన్నమాట. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు ప్రియ. అంటే మనుషులు నన్ను మెచ్చుకోవాలి, మనుషులు నన్ను పొగడాలి, మనుషులు నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. ఇటువంటి వాటిని పరిత్యజించడం లేక ఉపేక్షించడం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమంటుందంటే మనుషులు మిమ్మల్ని పొగుడినప్పుడు మీకు శ్రమ. కాబట్టి మనుషులు నన్ను గొప్పగా ఎంచుకోవాలి, మనుషులు నన్ను పొగడాలి అనే వాటిని ఉపేక్షించుకోవాలట పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడాడు. దాంట్లో ఒకటి ధర్మకార్యాలు, దాన ధర్మాలు. ఈ దాన ధర్మం చేసేటువంటి సమయంలో మనుషులు నన్ను చూడాలి అని కూడా చేసేవాళ్ళు ఉన్నారు. మనుషులకు కనబడవాలని అనే మాటను యేసు ప్రభు అక్కడ ప్రత్యేకంగా వాడాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం. మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడి లేని ఎడల పరలోకమందున మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని. చూడండి ఎట్లా, ఘనత నొందవలనని, మనుషుల వలన ఘనత నొందవలనని
వీధులలోను చెయ్యులాగున మీ ముందర ఊర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చాలు చాలు. మీరైతే నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండు నిమిత్తం నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేయికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. చాలు. ఇక్కడ థాంక్స్ గివింగ్ అంటే దాన ధర్మాల గురించి ప్రభువు ధర్మం చేయనప్పుడు అనేటువంటి దాని గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. తర్వాత అదే అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ప్రార్థన గురించి కూడా మనం చూస్తాం. మనుషులకు కనబడవాలని కొందరు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటారు. ఇంకొంచెం కిందకు వచ్చినప్పుడు ఉపవాసముల గురించి ప్రభువు మాట్లాడాడు. మనుషులకు కనబడవాలని కొద్దిమంది ఉపవాసము చేసేటువంటి వారుగా కూడా ఉంటారు. కనుక ఈ మనుషుల మెప్పును కోరేటువంటి దాన్ని ఉపేక్షించుకోవడం. తర్వాత గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఆత్మకు శరీరానికి ఆత్మ ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా అపేక్షిస్తూ ఉంటాయట పిల్లలు. అంటే ఆత్మ ఏ విధంగా అయితే దైవిక సంబంధంగా జీవించాలనుకుంటూ ఉంటుందో దానికి వ్యతిరేకంగా శరీరం ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీర సంబంధమైనటువంటి క్రియలు కింద మనం కొన్ని చూస్తాం. 19వ వచనానికి వచ్చేసరికి శరీర కార్యములు స్పష్టమైనవి అవి ఏవనిగా అని ఒక లిస్టు మనకు కనబడుతుంది. కనుక శరీరానికి సంబంధించినటువంటి వాటిని ఉపేక్షించుకోవడము ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. కానీ దేవుడు కృప చూపిస్తాడు. తర్వాత ఇంకా ఈ ఉపేక్షించుకునుట అనేటువంటి దాన్ని మనం గమనించినప్పుడు ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం కూడా చూద్దాం. 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. ధనవంతులగుటకు అపేక్షించువారు అనేకమైనటువంటి హానికరమైనటువంటి దురాశల్లోనూ శోధనల్లోనూ ఉరిలోనూ పడిపోతారు. అంటే ధనాపేక్ష గురించి మాట్లాడు. అలాగని ధనం ఉండడం తప్పు కాదు. ధనవంతులు అగుటకు అపేక్షించువారు అంటే ధనమే శాశ్వతము, ధనమే సర్వము అనుకుంటూ ధనం కోసమే జీవిస్తూ ధనాపేక్షతో బ్రతికేటువంటి స్థితి. ఈ ఉపేక్షించుకునేటువంటి అనుభవంలో ఇవన్నీ కూడా అపేక్షలను ఉపేక్షించుకోవడం పిల్లలు. అలాగే మార్క్స్ వార్త 4వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 18వ వచనం. ఇతరులు ముళ్ళ పొదలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధనమోసములను మరియు ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలము. చూడండి, ఇక్కడ కూడా మరికొన్ని చూస్తాము. ఐహిక విచారాలట ప్రియాలి. ఐహిక విచారములు, ధనమోసము మరియు ఇతర అపేక్షలు ఇలాంటివన్నీ కూడా లోపల ప్రవేశించి వాక్యాన్ని ఫలింపనీయకుండా అణిచివేస్తా. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని సెల్ఫ్ డినైల్
తను తాను ఉపేక్షించుకొని తర్వాత ఏం చదువుతున్నాము? తన సిలువను ఎత్తుకొని. చాలాసార్లు మనం యేసు ప్రభు యొక్క సిలువను గురించి మాట్లాడుకుంటా ఉంటాం. యేసు ప్రభు యొక్క సిలువను గురించి పాటలు పాడుతూ ఉంటాం. యేసు ప్రభు యొక్క సిలువను గురించి ధ్యానం చేస్తూ ఉంటాం. ఇలా అదే సమయంలో మనం గుర్తించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనకంటూ ఒక సిలువ ఉంది. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ హిస్ ఓన్ క్రాస్. ప్రతి విశ్వాసికి వారి వారి సిలువలు అనేటువంటివి ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటుంది సిలువ. యేసు ప్రభువును వెంబడించేటువంటి ప్రతి వ్యక్తికి ఒక సిలువ అనేటువంటిది ఉంటుంది. పిల్లలు ఈ సిలువను ఏం చేయాలంట? ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని తన సిలువను ఈ వెంబడింపు ప్రక్రియ ఎలాంటిది అంటే, అదేదో ఇట్ ఈస్ నాట్ సీజనల్ ప్యాటర్న్. అది ఏదో ఒక సమయంలో వెంబడించేటువంటిది కాదు, ప్రతిరోజు కూడా. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువుతాం. 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. Every day we have to carry our cross, our own cross. ప్రతిరోజు కూడా మన సొంత సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించాలి అనేది చూస్తాం. అసలు వాట్ ఈస్ ద క్రాస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్? అసలు సిలువ ఏంటి? ఈ సిలువ మనకేం కనబడటం లేదు. సిలువ మనకేం కనబడటం లేదు పిల్లలు. అసలు ఏంటి? ఏం సిలువ ఇది అని మనం ఆలోచన చేసినప్పుడు ఆధ్యాత్మికంగా ఈ సిలువలో ఎన్నో మర్మాలు అనేటువంటివి దాగి ఉన్నాయి. ఒక 5 నిమిషాలు మనం చూసి ముగించేద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 18-11. ఆ దాసుని పేరు మల్కు. యేసు తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుండునా అంటున్నాడు. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుండునా. పిల్లలు, యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుక్తమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. రెస్పాన్సిబిలిటీస్. సిలువలో బాధ్యతలు అనేటువంటివి ఉంటాయి పిల్లలు. సిలువలో బాధ్యతలు అనేటువంటివి ఉంటాయి. ఈ బాధ్యతలు అనేవి వివిధ రకాల బాధ్యతలను మనం కలిగి ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత, అది ఒక సిలువకు సమానం. ఆ బాధ్యతను చక్కగా నిర్వహించడం అనేది మన కర్తవ్యం. పర్ఫార్మింగ్ ద రెస్పాన్సిబిలిటీ అట్ ఫ్యామిలీ లైఫ్. ఆ కుటుంబ జీవితంలో బాధ్యతలను నిర్వహించడము అనేటువంటిది కూడా ఒక సిలువను మోసేటువంటి ప్రక్రియ. యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాల వయసులో ఆయన పరిచర్య సేవకు వచ్చాడు. 30 సంవత్సరాల వయసులో బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న క్షణం నుండి ఆయన అది అరణ్యంలో శోధింపబడి తర్వాత పరిచర్యను ప్రారంభించాడు. ఆ 30 సంవత్సరాలకు ముందు ప్రభువు కుటుంబ బాధ్యతలను కలిగి ఉండేవాడు. ఒక రకంగా యోసేపు, యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల వయసులో మనకు కనిపిస్తాడు. లూకా సువార్త 2వ అధ్యాయం. ఇంకా తర్వాత యోసేపు మనకు కనబడతాడు. కొద్దిమంది హిస్టారియన్స్ ఏమంటారంటే, చరిత్రకారులు, మరి యోసేపు చనిపోయిన తర్వాత ఆ కుటుంబ బాధ్యతలను యేసుక్రీస్తు ప్రభు నిర్వహించాడు అని అంటారు.
వడ్రంగి పని చేశాడు అని అంటారు. బైబిల్లో ఒక విషయం మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనం చదువుదాం. 2:51. అంతటా ఆయన ఆ, వారితో కూడా బయలుదేరి ఆ, నజరేతునకు వచ్చి ఉమ్, వారికి లోబడి ఉండెను. వారికి లోబడి ఉండేను. ఆ, ఆయన తల్లి ఉమ్, ఈ సంగతులన్నిటినీ ఆ, తన హృదయంలో భద్రము చేసుకుంది. చాలు, లోబడి ఉండాలి. కనుక కుటుంబంలో పర్ఫార్మింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితంలో బాధ్యతలను నిర్వహించుట అనేటువంటిది కూడా ఒక సిలువను మోయడం ప్రియ. ఆ కుటుంబం అంటే తమాషా చిన్న విషయం కాదు కదా. కొద్దిమంది సంసారం సాగరం అని కూడా అంటారు ప్రియ. అంటే కుటుంబ జీవితంలో భార్యాభర్తలు, బిడ్డలు వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతలను నిర్వహించడం అనేటువంటిది కూడా సిలువను మోయటమే. కుటుంబ భారాన్ని మోయటం ఒక సిలువను మోసేదానితో సమానము. ఆ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తూ ఉన్నప్పుడు అది దేవుని యొక్క క్రమంగా ఎంచబడుతుంది. ఆ బాధ్యతల గురించి బైబిల్లో మనకి చాలా విషయాలు ఉన్నాయి. మన ఈ మధ్య ఫాదర్స్ డే అప్పుడు కూడా కొన్ని విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. నీకంటూ ఒక కుటుంబం అనే సందేశంలో కూడా అనేక బాధ్యతల గురించి మనము ఆ సందేశంలో విన్నాం. సరే, రెస్పాన్సిబిలిటీస్, అది కుటుంబంలో అయినా పనిచేసేటువంటి స్థలంలోనైనా మనకంటూ ఉన్నటువంటి బాధ్యతలను చక్కగా నిర్వహించడం అనేటువంటిది ఒక సిలువను మోసే అనుభవము. మన పనిచేసేటువంటి స్థలాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో కూడా మనం ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు అనేటువంటివి కలిగి ఉంటాం. పిల్లల గురించి వస్తే వాళ్ళకి చదువుల విషయంలో వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు. స్కూల్కి క్రమంగా వెళ్ళటం, అక్కడ హోంవర్క్ చేయటం, అక్కడ చెప్పిన పాటలు జాగ్రత్తగా వినడం, బయాట్ చేయడం, పరీక్షలు రాయడం, దేర్ రెస్పాన్సిబిలిటీస్. అవి వారి యొక్క బాధ్యతలు. కనుక బాధ్యతలను నిర్వహించుట అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి సిలువ. తర్వాత సిలువ అనగానే అది యేసుక్రీస్తు ప్రభువును మనం గమనించినప్పుడు అదెంతో అవమానకరమైనటువంటి విధంగా కనబడుతుంది. అవమానకరమైనటువంటి విధము ప్రియ. ఎంతోమంది యేసు ప్రభువును సిలువ వేసేటువంటి సమయంలో ఆయన్ని అవమానించారు. ముఖం మీద ఉమ్ము వేశారు, ముఖం మీద క్లాత్ కప్పి గుద్ది, ప్రభు నిన్ను కొట్టిన వాడేవారో క్రీస్తు ప్రవచించు అన్నారు. సైనికులు ఆయన ప్రేతరమైన స్థలానికి తీసుకెళ్ళి అపహసించారు. ఇట్లా జీసస్ ఫేస్ లాట్ ఆఫ్ ఇన్సల్ట్స్ డ్యూరింగ్ క్రూసిఫిక్షన్. యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి సమయంలో, సిలువ వేయబడిన సమయంలో కూడా ఎన్నో అవమానాలు అనేటువంటివి అనుభవించాడు. ఈ అవమానం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, పాపము చేయటం వలన వచ్చేటువంటి అవమానం పిల్లలు. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమును, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. పాపము వలన ప్రజలకు ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది పిల్లలు. అయితే ఈ సిలువకు సంబంధించిన అవమానము పాపానికి సంబంధించింది కాదు. ఒక విశ్వాసి తాను యేసు ప్రభువును వెంబడించేటువంటి సమయంలో ప్రభువు నిమిత్తము కొన్నిసార్లు అవమానపరచబడతాడు, అపహసించబడతాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. 5:44. 5:44 లేదా 6:44. చదవండి. 7:44. అపోస్తుల కార్యములు చూస్తాం.
42 చూడండి కదా. 41 చదవండి. 5:41. నా నామము కొరకు ఆ నామము కొరకు అవమానం పొందుటకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. చూడండి, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచుకోండి. ఆ నామము కొరకు అవమానం. కొన్నిసార్లు మేము క్రైస్తవులు అనగానే కొద్దిమంది తక్కువ చూపు చూస్తారు ప్రియులారా. సమ్ పీపుల్ అండర్ ఎస్టిమేట్ క్రిస్టియన్స్, తక్కువ అంచనా వేస్తారు, తక్కువ చూపు చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ మన గంతలే ప్రభు నిమిత్తం. ఆ నామము బట్టి అవమానం పరచుకోవటకు పాత్రలని వాడు ఎంచుకొని సంతోషిస్తూ వెళ్ళిపోయారట. కనుక ఇలాంటివి కూడా కొన్నిసార్లు భరించేటువంటి పరిస్థితులు కూడా విశ్వాసులు వెళ్తా ఉంటారు. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెర్రితనము ప్రియులారా. తర్వాత మూడవదిగా సిలువను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ సిలువ మోసేటువంటి అనుభవము ఎంతో భారభరితమైనటువంటి అనుభవం అది. ఆ సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉన్న అనుభవం ఎలా ఉంటుందంటే అదేదో పెద్ద భారాన్ని మోసుకుంటూ వెళ్తున్నట్టుగా. యేసు ప్రభువుల గురించి బైబిల్లో ఒక మాట మనం చూస్తాం. యెషయా గ్రంథం 6:9 ఆయన భుజముల మీద రాజ్య భారము ఉండును. ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును. భుజముల మీద రాజ్య భారం అనగానే మనం సిలువ అది ఒక కోణంలో చెప్పుకోవచ్చు. రెండవ కోణంలో ఏంటి అంటే పరలోక రాజ్యములో ప్రజలు చేరాలి అనేటువంటిదే ప్రభు యొక్క భారం. దానివల్లే ఆయన సిలువను మోయాల్సి వచ్చింది ప్రియులారా. దీని గురించే, భారముల గురించి పౌలు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 ఏమంటాడంటే, అయ్యో సువార్త ప్రకటింపబడని ఎడల నాకు శ్రమ, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి. విశ్వాస జీవితంలో సువార్త ప్రకటించుట అనేటువంటిది అది ఎంతో భారంతో కూడినటువంటి పని ప్రియులారా. We have to carry that kind of cross. ఆ సిలువను కూడా మనం మోయవలసినటువంటి వారమై ఉన్నాం. సువార్తను ప్రకటించు. కొన్నిసార్లు ఈ ట్రాక్స్ తీసుకొని మోసుకుని వెళ్తా ఉంటే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. అది డిస్ట్రిబ్యూట్ చేసేదాకా ఎంతో భారం అనిపిస్తూ ఉంటుంది. అది ఇచ్చేసిన తర్వాత ఎంత నెమ్మది ఉంటుందంటే చాలా సంతోషం, చాలా నెమ్మది. మనం అప్పుడప్పుడు క్రిస్మస్ రోజు ఎల్బీ నగర్కో లేకపోతే అక్కడక్కడికి వెళ్ళి ట్రాక్స్ పంచేటప్పుడు అది ఎంతో భారం అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం డిస్ట్రిబ్యూట్ చేసేస్తామో ఏదో తెలియనటువంటి ఒక తేలిక, ఒక భారం దించుకున్నటువంటి అనుభవం లాగా ఉంటుంది. దాన్ని విశ్వాసి మోస్తా ఉంటాడు ప్రియులారా. ఏదో ఒక విధంగా సువార్త ప్రకటించాలి అనే ఆ సువార్త లోపల హృదయంలో ఎలా ఉంటుందంటే చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. స్పిరిచువల్ బర్డెన్. అంతేకాకుండా ప్రార్థన, అది కూడా ఒక రకమైనటువంటి భారమే. ఇట్ ఈస్ నాట్ సింప్లిసిటీ. అదేదో ఒక తేలిక విషయం కాదు. యేసు ప్రభు గెత్సెమనీలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఎట్లా ఉందంటే ఆయన చెమట రక్త బిందువులాగా మారుతూ ఉన్నాయి. అంత భారం. ప్రార్థన అనేటువంటిది కూడా ఒక భారమే పిల్లలు. మనం రోజు కొన్ని ప్రేయర్ పాయింట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ ప్రేయర్ పాయింట్స్ ప్రకారం ప్రార్థన చేసేంత వరకు నెమ్మది ఉండదు. ఎప్పుడైతే మనం ఫుల్ఫిల్ చేసేస్తామో హృదయం ఎంతో తేలిక. విశ్వాస జీవితంలో ఉండేటువంటి భారాలు ఇది. సమయంలో ఒక మాట అంటాడు ప్రియులారా. ఏమంటాడంటే ప్రవక్త అయిన సమయంలో చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం.
నా మట్టుకు నేనేమి ఇస్తాను ఆ, ప్రార్థన చేయుట ప్రార్థన చేయుట మానుట వలన మానుట వలన యెహోవాకు విరోధంగా యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుదును. పాపము చేసిన వాడును అవుతున్నాడు. ఇంకొకసారి చదువుతున్నా. నా మట్టుకు నేనేమి ఇస్తాను నా మట్టుకు ఆ, నేను ఆ, మీ నిమిత్తం ఆ, అదే 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 మీ అదే నిమిత్తం ఏం అర్థం ప్రార్థన కాదు. చేయుట. ఇంకోసారి చదవండి కదా. నా మట్టుకు నేను నేను మీ నిమిత్తము మీ నిమిత్తము ప్రార్థన చేయుట ప్రార్థన చేయుట అంత వలన మానుట వలన యెహోవాకు యెహోవాకు విరోధముగా పాపం చేసిన విరోధముగా పాపము చేసిన వాడను. అసలు ఆ వచనం చూసారు ఎట్లా ఉందా? వాళ్ళ ఆశ్చర్యమైంది. పాపం చేయడం అంటే దొంగతనం, వ్యభిచారం అది కాదు. ఇది కూడా ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సిన్ అన్నట్టుగా కనిపిస్తాం. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయడం మానేస్తే దేవునికి విరోధంగా పాపం చేసిన వాడిని అవుతానన్నట్టుగా మాట్లాడుతున్నాడు ప్రవక్త. అసలు నిజంగా ఈ వచనం చదువుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది పిల్లలు. ఏంటి, ఇతరుల కోసం ప్రార్థన చేయకపోతే పాపమా? మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానితే అది యెహోవాకి విరోధంగా నేను పాపం చేసిన వాడిని అవుతాను అంటున్నాడు. పిల్లలు, ఈ ప్రేయర్ అనేటువంటిది కూడా సిలువను మోసే అనుభవం అది. మనం విజ్ఞాపన పత్రిక విడుదల చేసాం. ఆ విజ్ఞాపన పత్రికలో ఉన్న అంశాలు రోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అసలు గుండె బద్దలైపోతూ ఉంటుంది. ఒక్కొక్క పాయింట్ని ఆలోచన చేస్తూ కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఆ బర్డన్ ఎట్లా ఉంటుందంటే చాలా గుండె పగిలినట్టు అనిపిస్తూ ఉంటుంది పిల్లలు. కొన్నిసార్లు ప్రార్థన చేయలేదు అనుకోండి, ఆ రోజు ఎంతో వేదన, బాధ. అరే ఈరోజు ప్రార్థన చేయలేకపోయామే, బంధువుల కోసం ప్రార్థన చేయలేకపోయామే, స్నేహితుల కోసం ప్రార్థన చేయలేకపోయామే. క్యారింగ్ ద క్రాస్, సిలువను మోయడం పిల్లలు. మనం బాగానే ఉన్నాం, మనం రక్షింపబడ్డాం, మనం క్షేమంగా ఉన్నాం, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. వాట్ అబౌట్ అదర్స్? ఇతరుల సంగతి. వాళ్ళ రక్షణ కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? వాళ్ళ క్షేమం కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? మనం ఆరోగ్యంగా ఉన్నాం, అనారోగ్యంతో హాస్పిటల్లో భయంకరమైనటువంటి బాధ అనుభవిస్తున్న వారి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? మనం హ్యాపీగా ఉన్నాం, దయ్యం పట్టినటువంటి వాడు, నెమ్మది లేనటువంటి వాళ్ళు, మైండ్ అప్సెట్ అయిపోయి పిచ్చివారుగా తిరుగుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? దే ఆర్ అనేబుల్ టు ప్రే ఫర్ దెమ్సెల్వ్స్ బికాస్ దే ఆర్ బౌండ్ బై ద డెవిల్ స్పిరిట్స్. సైతాను బంధకాల చేత బంధించబడి వాళ్ళ కోసం వాళ్ళు ప్రార్థన చేసుకోలేనటువంటి స్థితుల్లో ఎంతో మంది ఉన్నారు పిల్లలు. వాళ్ళ కోసం భారంతో ప్రార్థన చేయడం అది ఒక సిలువ. అది ఒక సిలువ. పోతే నాలుగవదిగా ఈ సిలువను మోసే అనుభవంలో ఒక క్రమం అనేటువంటిది ఉంటుంది. ఒక క్రమం అనేటువంటిది ఉంటుంది. విశ్వాస జీవితం ఎలాంటిది అంటే ఎట్టబడుతూ అట్లా జీవించేదానికి లేదు. ఎందుకంటే క్రాస్ అడ్డం వచ్చేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్ని విషయాల్లో కూడా నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్ని చేయదగినవి కావు. పిల్లల మానవ జీవితానికి దేవుడు సెల్ఫ్ విల్ అనేటువంటిది ఇచ్చాడు, స్వచిత్తం. ఈ స్వచిత్తం అనేది మనం అందరం కలిగి ఉన్నాం. మన నోటితో బూటు మాటలు మాట్లాడవచ్చు, మన నోటితో బూతు మాటలు మాట్లాడకుండా కూడా ఉండొచ్చు. మన కంటితో చెడును చూడగలము, కంటితో చెడును చూడకుండా కూడా ఉండగలము. మనపై మనం ఆత్మహత్య చేసుకోగలము, ఆత్మహత్య చేసుకోకుండా
ఉండగలము. అన్నిట్లో స్వాతంత్రం ఉంది, కానీ అన్ని చేయదగినవి కావు. ఈవెన్ దో వీ హ్యావ్ ఫ్రీడమ్ ఫర్ ఎవ్రీథింగ్, there is restrictions, there are some restrictions that we should not do. వీళ్ళు అన్ని మనం చేయగలము, కానీ అన్ని చేయదగినవి కావు. ఎందుకంటే ఒక విశ్వాస జీవితంలో బౌండరీ అనేటువంటిది ఉంటుంది. ఆ సరిహద్దులను మించి వెళ్ళకూడదు ప్రియులారా. ఆ బౌండరీస్ని దాటి బయటకు వెళ్ళకూడదు. వెళ్తే అపాయం. లేవియాకాండం 18వ అధ్యాయము 3వ వచనం. లేవియాకాండం 18వ అధ్యాయము 3వ వచనం. మీరు నివసించిన ఐగుప్తు దేశ సంచారముల చొప్పున చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశ సంచారము చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను చాలు. నా విధులను గైకొనవలెను, నా కట్టడం నడుచుకొనవలెను, వాటిని అనుసరించవలను. మీ దేవుడనైనా నేను యెహోవా. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చాలా కళాఖండితంగా మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చెప్పుకుంటూ వచ్చాడు. ఇది ఏంటి అని అంటే హద్దులు గల జీవితం, కట్టడలతో కూడిన జీవితం. ఎట్టబడితే అటు జీవించడానికి లేదు. వాళ్ళ సినిమా యాక్టర్లు వాళ్ళలాగా మనం ఉండాలనుకునేదానికి కాదు. వాళ్ళ లోక సంబంధంగా మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళలాగా మనం ఉండాలనేటువంటిది కాదు. మన జీవితం ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో దేవుడు జీవించాలని కోరుతున్నాడు. కనుక ఇది ఒక క్రాస్, ఒక సిలువలో కట్టడలు అనేటువంటివి ఉంటాయి, సిలువలో ఆదేశాలు అనేటువంటివి ఉంటాయి. సిలువ మోసేటువంటి వ్యక్తి లేక సిలువ వేయబడినటువంటి వ్యక్తి దేనంటే దాన్ని చేసేదానికి వీలు లేదు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతిరోజు కూడా నన్ను వెంబడిపోవాలి. పోతే చివరిగా సిలువ అనగానే అదేదో సంతోషించేటువంటిదిగా ఉండదు ప్రియ. సిలువలో ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, అవమానాలు ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఒక విశ్వాస జీవితం అటువంటి వాటికుండా కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని బట్టి. కొన్ని మాత్రం మనం చూసి ముగించేద్దాం. ఈ 5వ పాయింట్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఒక ఎగ్జాంపుల్ కదా చూద్దాం. 9వ వచనం చదవండి. 4:9. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తు నందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము గణహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తింటున్నాము, నిలవరమైన నివాసం లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి తీర్పుడుచున్నాము, హింసింపబడి ఓర్చుకుంటున్నాము, దూషింపబడి బతిమాలుకుంటున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెట్టగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. చాలా చూసారు. అసలు ఆ పదాలు ఎలా ఉన్నాయంటే లోకానికి క్వైట్ ఆపోజిట్.
వేడుకగా ఉన్నాము, మురికిగా ఉన్నాము, పెంటగా రెచ్చబడుతున్నాము, పిడిగుద్దులు తింటూ ఉన్నాము, నిలవరమైన పట్టణం అనేది లేని వారముగా ఉన్నాము. కానీ నిజంగా మన జీవితం అయితే దేవుడు అక్కడ చేయలేదు, కానీ మనకి ఎంతో హ్యాపీనెస్ అనేది ఇచ్చాడు. కానీ సిలువ అనేటువంటిది అలాంటిది పిల్లలు. సిలువ అనేటువంటిది అలాంటిది. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు. ప్రభు అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ప్రభువు నిమిత్తం, ప్రభు యొక్క రాజ్యం నిమిత్తం, పరిశుద్ధత నిమిత్తం, యథార్థతను కాపాడుకునే నిమిత్తం, సాక్ష్యాన్ని కాపాడుకునేటువంటి నిమిత్తం కొన్నిసార్లు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు మనం బేరు చేయాల్సి వస్తుంది. లోకంతో పాటు పరిగెత్తే వారముగా కాదు కనుక లోకం మనల్ని ద్వేషిస్తుంది. దుష్టులతో సాంగత్యం చేయడం కాదు కనుక దుష్టులు మనల్ని ద్వేషిస్తారు. ఆ రీతిగా సిలువను మోసేటువంటి అనుభవం అనేది ఉంటుంది పిల్లలు. అలాగని దేవుడు అన్ని అనుమతించి మనం అట్లాంటి కాదు. అట్లాంటి లైఫ్ సిలువను మోసేటువంటిదిగా అయితే దేవుడు అన్ని అనుమతించు. బైబిల్లో మనం గమనించినప్పుడు 12 మంది శిష్యుల్లో దాదాపు ఒక వ్యక్తి చనిపోయాడు. జీవిత 11 మంది శిష్యుల్లో 10 మంది హతసాక్షులు అయిపోయారు. యోహాను హతసాక్షి కాలే. యోహాను సామాన్యమైనటువంటి మరణాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సిలువ, అందరికీ ఒకే సిలువ కాదు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి సిలువ, ఎవరు మోయగలిగేటువంటి స్థితిని బట్టి వారికి సిలువ. చిన్న చిన్న సిలువలు. పౌరులాగా మనం జీవించకపోవచ్చు, కానీ మనకంటూ ఒక బాధ్యత, అది ఒక సిలువ. పౌరులాగా మనం సువార్త ప్రకటించలేకపోవచ్చు, కానీ మన పరిధిలో మనం ప్రకటించే సువార్త, అది ఒక సిలువ. కనుక పిల్లలు, ప్రభువును వెంబడించేటువంటి జీవితంలో ఈ సిలువను మోసేటువంటి అనుభవం అనేది ఎంతో ప్రాముఖ్యం. దానివల్ల దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో కిరీటాలు, ఎన్నో ఘనతలు, ఎన్నో ఆత్మల సంపాదన, ఇలాంటివన్నీ కూడా దాని చుట్టూ దేవుడు పెంచున్నాడు. దాని నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికం. పరలోకంలో ఫలాలు. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి రాత్రికాల సమయంలో మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితంలో బాధ్యతల విషయంలో అయితేనేమి, మీ స్వార్థ ప్రకటించే విషయంలో అయితేనేమి, ఇతరుల కొరకు ప్రార్థన చేసే విషయంలో అయితేనేమి, ప్రభువా ఆయన అనుసరించవలసిన కట్టడల విషయంలో అయితేనేమి, ప్రభువా మేము మా సిలువను గుర్తించి దాన్ని మోయట కృప దయచేయండి. బలహీనులము, ఒట్టివారము, ప్రభువా మీరే కనికరించి మాకు సహాయం చేయండి. మీరు సహాయం చేయకపోతే మేము దేన్ని కూడా చేయలేము. ప్రభువా త్వరగా పడిపోయేటువంటి వారు మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మాకు నూతన పునరుద్ధాన బలాన్ని ప్రభువా మీరు దయచేయమని వేడుకుంటూ ఈ వర్తమానం మాకందరికీ దీవెనకరముగా చేయండి. ఈ వర్తమానంలో మీ మాటలకి ముద్ర వేసి నీరు కట్టి ఫలింపు దయచేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలాగా అందరు లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా ఆఫరింగ్స్ ఒకటే